విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, అసలు ఏం జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం? రెండో అంశం, మంచాన ఉన్నవాళ్ళు, పూర్తి స్థాయిలో నడవలేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, వీళ్ళందరి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల కోసం? అదే సమయంలో వారందరి రియాక్షన్ ఏంటి? చంద్రబాబు కానీ, నిమ్మగడ్డ కానీ, లేకపోతే ఎల్లో మీడియా సృష్టించిన అపోహలు కానీ, వీటన్నిటిపైన చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ ప్రసాద్, అలాగే జనసేన నేతలు ఎన్ని కుట్రలు చేసినా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసింది. సచివాలయం దగ్గర పెన్షన్దారులకు పెన్షన్ అందే విధంగా అన్ని చర్యలు కూడా చేపట్టింది. కొద్దిసేపటి క్రితమే మద్దిలపాలెం సచివాలయంలో ఉన్నాము. ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా వచ్చి ఈ పెన్షన్ తీసుకుంటున్నారు. 2 కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన వారు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా, ఎక్కువసేపు ఉండకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే పెన్షన్దారులకి ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు నేరుగా వారి ఇంటికి వెళ్ళి తెల్లవారకు ముందే పెన్షన్లు అందించేవారు. దీనివల్ల ఆ డబ్బులు వారి రోజువారీ అవసరాలకు, అలాగే వారి కుటుంబ అవసరాలకు, వారి మందుల ఖర్చులకు కూడా చాలామంది వాడుకునేవారు. ఇప్పుడు 3 రోజులు ఆలస్యం అవడం వల్ల దీని ప్రభావం అంతా కూడా పెన్షన్దారుల మీద పడుతుంది. 3 రోజులు కూడా కొంతమంది అప్పు చేసుకుని మందులు కొనుక్కునే పరిస్థితి కూడా నెలకొంది. అయితే పెన్షన్దారులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన చర్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పెన్షన్దారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక పండగ ఇంట్లో నెలకొనేది. అటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి చెడగొట్టారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లన్నింటిలో కూడా చేసిందని, పెన్షన్దారుల తాలూకా ఉసురు చంద్రబాబు నాయుడుకి కానీ, నిమ్మగడ్డ ప్రసాద్కి కానీ ఖచ్చితంగా తగులుతుందని, జగన్మోహన్ రెడ్డి పాలనలో పెన్షన్దారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖున 3000 పెన్షన్ తమ ఇంటికి వస్తుంది. ఆ డబ్బులన్నింటిలో కూడా తమ కుటుంబ అవసరాలకు వాడుకునేవారు. వీటన్నింటినీ కూడా చెడగొట్టేందుకు ఇటువంటి ప్రయత్నాలకు వారంతా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు చేస్తున్న సేవను వాళ్ళు చూసి వారవలేక, నిస్వార్థంగా ప్రజలకు అందిస్తున్న సేవలను చూసి వారు తట్టుకోలేక ఒక కడుపు మంటతో వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, వీటన్నింటిలో కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయని కూడా చెప్పి వారంతా కూడా హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది సచివాలయాలకు వచ్చి నేరుగా పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ తీసుకోలేని వారికి వారి ఇంటికే నేరుగా వెళ్ళి వారికి పెన్షన్ అందించే చర్యను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ఎవరైతే పెన్షన్దారులు వచ్చి సచివాలయం దగ్గర తీసుకుంటారో, రాలేని వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి నేరుగా వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్లు కూడా అందించనున్నారు. 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే చాలామంది పెన్షన్దారుల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంటే ఇంట్లో నుండి బయటికి కదలరాలేని పరిస్థితి ఉంది. కొండవారి ప్రాంతాల నుండి కిందకి దిగిరాలేని పరిస్థితి ఉంది. ప్రతి నెల కూడా 1వ తారీఖు అటువంటి వారికి వాలంటీర్లు కోడి గుయ్యకు ముందే వారి తలుపు తట్టి వారిని లేపి 3000 రూపాయలు చేతుల్లో పట్టేవారు. అటువంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు కొంతమందికి పెన్షన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకోలేనికి రాలేని వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్లు కూడా అందజేయనున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ, నిమ్మగడ్డ రమేష్ కానీ, మిగతా జనసేన నేతలు కానీ 1వ తారీఖున తమ ఇంటికి వచ్చే పెన్షన్ అడ్డుకున్న వారికి తగిన బుద్ధి చెప్పడానికి తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ఈ వాలంటరీ వ్యవస్థను కానీ, లేదంటే సచివాలయ వ్యవస్థను కానీ పెట్టలేనట్లయితే తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఇబ్బందులు పడేవారమో ఇప్పుడు కూడా అనేక ఇబ్బందులు కూడా పడేవారు అని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే గతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే రోజుల తరబడి తాము వేచి చేయాల్సి ఉండేదని, ఎండనక వాననక తడిసి 2-3 సార్లు తిరగాల్సిన పరిస్థితి వచ్చేదని, ఇటువంటి ఇబ్బందులన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి తమ కోసమే ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారని సంతోషాన్ని అయితే వీరంతా కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈశ్వర్.